సినీ దర్శకుడు ఇంటర్, డిగ్రీ, బీటెక్ సర్టిఫికెట్లు అంగట్లో అమ్మకానికి పెట్టాడు. కన్సల్టెన్సీతో సంబంధాలు పెట్టుకుని 2 ఏళ్లుగా అనర్హులైన విద్యార్థులను నకిలీ పత్రాలు విక్రయిస్తున్నాడు. ఈ ముఠాలోని 3 ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 39 నకిలీ ధ్రువపత్రాలు, 486 హోలోగ్రాములు, కారు, 8 ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. సినీ దర్శకుడు మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్, ఎల్బీ నగర్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకువాసి తాడిశెట్టి రేణుకేశ్కు శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీ ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల నకిలీ ధ్రువపత్రాలు విక్రయించే హిమాచల్ ప్రదేశ్కు చెందిన రాహుల్ దీక్షిత్తో పరిచయం ఏర్పడింది. వైఫ్ సినిమా దర్శకుడు, నటుడు రావిపల్లి రాంభద్రరావు, అతని బంధువు హైదరాబాద్ ఎర్రగడ్డలో అప్గ్రేడ్ స్టడీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అన్నం దినేష్, యూసఫ్గూడకు చెందిన గొల్లపల్లి శ్రవణ్ తదితరులతో పరిచయం ఉంది. వీరంతా కలిసి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులు ధృవీకరణ పత్రాలను 1 లక్ష నుంచి 1.5 లక్షలకు విక్రయిస్తున్నారు. రాహుల్ దీక్షిత్ ధ్రువపత్రాలు సరఫరా చేస్తే రావిపల్లి రాంభద్రరావు, దినేష్, శ్రవణ్ల సాయంతో వాటిని హైదరాబాద్ లో విక్రయించేవాడు. ఇటీవల కొంపల్లికి చెందిన గొట్టిముక్కల రోహిత్ శర్మకు బీటెక్ ధ్రువపత్రం విక్రయించారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం, సరూర్ నగర్ పోలీసులు రోహిత్ వర్మ, రేణుకేశ్ శ్రవణ్లను అదుపులోకి తీసుకున్నారు.